కాంతి తీవ్రత అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ప్రమాణ ఉపరితల వైశాల్యంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యనే ప్రమాణ ఉపరితలంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యను ఏమంటున్నాం? కాంతి తీవ్రత అంటున్నాం. ప్రమాణ ఉపరితలంపై పతనమైన కాంతి కిరణాల సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉపరితలం అనుకుందాం, దీనిపైన పతనం చెందిన కాంతి కిరణాల సంఖ్యను మనం ఏమనాలి? కాంతి తీవ్రత అనాలి. ఎస్, ఎన్ని కిరణాలు పడుతున్నాయో వాటి సంఖ్యను ఏమనాలి? కాంతి తీవ్రత అనాలి. ఎస్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని అంటాం, కాంతి తీవ్రత అంటాం. మరి కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏంటి? కాంతి తీవ్రతకు ప్రమాణాలు లక్స్, ఎస్, ల్యూమెన్, అదేవిధంగా క్యాండెలా. లక్స్, ల్యూమెన్ మరియు క్యాండెలా. ఇక్కడ ఈ లక్స్ ల్యూమెన్లను ప్రజెంట్ ఉపయోగించడం అనేది లేదు. ఈ క్యాండెలా అనేది అంతర్జాతీయ ప్రమాణం. క్యాండెలా అనేది ఏంటి? అంతర్జాతీయ ప్రమాణం. కాంతి తీవ్రతకు ప్రమాణాలు లక్స్, ల్యూమెన్, క్యాండెలా. ఈ లక్స్ ల్యూమెన్లను రెండింటిని ఉపయోగించడం అనేది లేదు. ఈ క్యాండెలా అనేది ఏ ప్రమాణం? అంతర్జాతీయ ప్రమాణం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాంతి ధర్మాలను అధ్యయనం చేయుట కొరకు శాస్త్రవేత్తలు కొన్ని రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. వాస్తవానికి కాంతి ధర్మాల కోసం అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయోగాలను చేయడం జరిగింది. ఈ ప్రయోగాలను చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి కొన్ని సిద్ధాంతాలను డెరైవ్ చేయడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతాలు కొన్నింటిని మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం చదువుకుందాం. ఎస్, దేనికోసం ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించారు? వాస్తవానికి వాళ్ళు కాంతి ధర్మాల గురించి అధ్యయనం చేశారు. అందులో భాగంగా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వీటిని కాంతి సిద్ధాంతాలు అంటాం. వాటిలో ముఖ్యమైనవి మన ఎగ్జామినేషన్కి అవసరమైన సిద్ధాంతాలు ఇక్కడ 4 అనేవి ఉంటాయి. కాంతి సిద్ధాంతాలు. ఈ 4లలో ఫస్ట్ వన్ కాంతి కణ సిద్ధాంతం. సెకండ్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం. ఎస్, థర్డ్ వన్ క్వాంటం సిద్ధాంతం. ఫోర్త్ వన్ విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఈ కాంతి సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి 4. ఎస్, 4 ఏంటేంటి? కాంతి కణ సిద్ధాంతం, సెకండ్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం, థర్డ్ వన్ క్వాంటం సిద్ధాంతం, ఫోర్త్ వన్ విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఫోర్త్ వన్ ఏంటి? విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఎస్, మరి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హైగెన్స్ అనే శాస్త్రవేత్త దేన్ని ప్రతిపాదించాడు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మరి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. కాంతి కణ సిద్ధాంతం న్యూటన్, కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్,
క్వాంటమ్ సిద్ధాంతం మ్యాక్స్‌ప్లాంక్, అదేవిధంగా విద్యుదయస్కాంత సిద్ధాంతం మ్యాక్స్వెల్. ఏంటి మ్యాక్స్వెల్. మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మ్యాథ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. ఈ మ్యాథ్ ద ఫాలోయింగ్లో డైరెక్ట్గా మనం ఇవి తెలుసుకోవచ్చు. పేర్లు ఇచ్చేస్తాడు, సిద్ధాంతాలు ఇస్తాడు, జిగ్జాగ్లో మనం మ్యాచ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ మనం క్లియర్గా రాయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ కాంతి కణ సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. మరి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఇందాక చెప్పాను, న్యూటన్ అనే శాస్త్రవేత్త కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ కాంతి కణ సిద్ధాంతం ఆధారంగా ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలుస్తుంది? కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపాడు? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపాడు. మరి ఈ స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. కాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. సెకండ్ పాయింట్, మరి చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం అనేది పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పనిచేయదు. ఎందుకు పనిచేయదు? వీటి పరిమాణం చాలా 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 స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ విధంగా ఉంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంది. ఈ కణాల పైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? గురుత్వాకర్షణ బలం పనిచేయదు. గురుత్వాకర్షణ బలం పని చేయకపోవడం వల్ల ఈ సిద్ధాంతాన్ని ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం అనేది పనిచేయదు. ఈ గురుత్వాకర్షణ బలం పని చేయకపోవడం వల్ల ఈ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం అంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో కార్పాస్కులార్ సిద్ధాంతం ఏది? కాంతి కణ సిద్ధాంతం లేదా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కణ సిద్ధాంతం ఆధారంగా కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాంతి వేగం అనేది విరళ యానకంలో తక్కువగా ఉంటుంది. విరళయానకంలో తక్కువగా ఉంటుందని తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా రంగులు అనేవి కణాల పరిమాణం వల్ల ఏర్పడతాయని తెలిపాడు. కణాల పరిమాణం వలన రంగులు ఏర్పడతాయని తెలిపాడు. కణాల పరిమాణం వలన ఏర్పడతాయట? రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరలా ఒకసారి చూద్దాం. కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఏ రూపంలో ప్రయాణిస్తుంది? చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ చిన్న చిన్న కణాలపై గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? గురుత్వాకర్షణ బలం పని చేయదు. అందుకోసం ఈ సిద్ధాంతాన్ని ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కార్పాస్కులార్ సిద్ధాంతం అని అంటున్నాం. మరి ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఎక్కడ ఎక్కువ? సాంద్రతర యానకంలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విరళ యానకంలో ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. విరళ యానకంలో తక్కువగా ఉంటుంది. మరి ఈయన ఏం చెప్పాడు? కణాల పరిమాణం దేనివల్ల? కణాల పరిమాణం వల్ల ఏం ఏర్పడతాయని చెప్పాడు? కణాల పరిమాణం వల్ల రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. మరి ఈ సిద్ధాంతం
సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎస్, ఈ సిద్ధాంతంలో లోపాలు అనేవి ఉన్నాయి. ఎస్, ఏంటి ఈ సిద్ధాంతం యొక్క లోపాలు? దీని తర్వాత వచ్చిన తర్వాత సిద్ధాంతాలు తరంగ సిద్ధాంతం కావచ్చు, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం కావచ్చు, మ్యాక్స్ ప్లాంక్ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతం కావచ్చు. తర్వాత వచ్చిన సిద్ధాంతాల ప్రకారం ఇక్కడ కొన్ని లోపాలను బయటపెట్టడం అనేది జరిగింది. ఆ లోపాలు ఏంటంటే కాంతి వేగం అనేది విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది. కాంతి వేగం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. సాంద్రతలో ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విరళ యానకంలో ఎక్కువ, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. కానీ ఈయన రివర్స్ చెప్పాడు. ఈయన ఏ విధంగా చెప్పాడు? రివర్స్ చెప్పాడు. అదేవిధంగా రంగులు కణాల పరిమాణం వల్ల ఏర్పడతాయని చెప్పాడు. కానీ రంగులు అనేవి తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయి. తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయి. తరంగ దైర్ఘ్యం వల్ల ఏం ఏర్పడతాయి? రంగులు అనేవి ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఏం చెప్పిండు? కణాల పరిమాణం అనేది చెప్పిండు. ఇది కూడా తప్పే. కానీ తర్వాత వచ్చిన సిద్ధాంతాలు ఏం చెప్పినాయి? రంగులు ఏర్పడడానికి గల కారణం తరంగ దైర్ఘ్యాలు అని తెలపడం అనేది జరిగింది. ఎస్, ఇదంతా కూడా దేనికి సంబంధించిన సిద్ధాంతం అండి? కాంతి కణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్ కాంతి తరంగ సిద్ధాంతం. కాంతి తరంగ సిద్ధాంతం. మరి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనం ఇందాకనే డిస్కస్ చేసాం. హైగెన్స్ అనే శాస్త్రవేత్త డిస్కషన్ అనేది చేయడం జరిగింది. మరి ఈ హైగెన్స్ ప్రకారం కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది లేదా యాంత్రిక తరంగ రూపంలో ఉంటుంది. ఎస్, హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. మరి వీటి ప్రయాణానికి ఏ యానకం అవసరం? వీటి ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. వీటి ప్రయాణానికి ఏం అవసరం? ఈథర్ అనే యానకం అవసరం. ఈథర్ అనే యానకం అవసరం. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను? హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి ఎప్పుడైతే యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందో తన ప్రయాణానికి ఏం అవసరం? తన ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. ఏమవసరం? ఈథర్ అనే యానకం అవసరం. ఈ యానకం ద్వారానే కాంతి అనేది ప్రయాణిస్తుందని తెలపడం అనేది జరిగింది. అదే విధంగా ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం విరళ యానకంలో ఎక్కువ. ఎస్, అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం సాంద్రతర యానకంలో ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, కాంతి వేగం అనేది విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. ఏ సిద్ధాంతం ప్రకారం? కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం. అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం తరంగ దైర్ఘ్యం వలన రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. తెలపడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 5 మెయిన్ పాయింట్స్ అండి. యాంత్రిక తరంగ రూపంలో కాంతి ప్రయాణిస్తుంది. తన ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం. ఈ సిద్ధాంతం ప్రకారం విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ, సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువ. అదేవిధంగా తరంగ దైర్ఘ్యం వల్ల ఏం ఏర్పడతాయట? ఆ తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయని తెలపడం అనేది జరిగింది. ఎస్, మరి ఈ తరంగ సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేవా? ఎస్, ఈ తరంగ సిద్ధాంతంలో కూడా కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. ఏంటి? కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ఉండదు, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. కాంతి ఏ రూపంలో ఉంటుంది? కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. విద్యుదయస్కాంత
తరంగ రూపంలో ఉంటుంది. ఎస్, కానీ ఏమని చెప్పాడు? యాంత్రిక తరంగ రూపం అని చెప్పాడు. అది తప్పు. కాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఈయన ఏం చెప్పాడు? ఈథర్ అనే యానకం అని చెప్పాడు. ఈథర్ యానకం ఉండదు, అసలు ఈథర్ ఉండదు. ఈథర్ అనే యానకం అనేది ఉండదు. కానీ నేను చెప్పిండు ఈథర్ అనే యానకం ఉంటుంది. దాని ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం అని చెప్పిండు. కానీ వాస్తవానికి ఈథర్ అనే యానకం ఉంటుందా? ఈథర్ అనే యానకం ఉండదు. ఎస్, యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందా? కాంతి యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణించదు, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ రెండు కూడా ఏ సిద్ధాంతానికి సంబంధించిన లోపాలు? తరంగ సిద్ధాంతానికి సంబంధించిన లోపాలు. ఎస్, ఒక్కసారి మనం గమనిస్తే చూడండి, ఇక్కడ కాంతి అనేది ఏ రూపంలో ప్రయాణిస్తుంది? యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందని మనకు తెలిపాడు. మరి వీటి ప్రయాణానికి ఏం కావాలన్నాడు? ఈథర్ అనేది కావాలని చెప్పాడు. మరి ఏ యానకంలో వేగం ఎక్కువ? విరళ యానకంలో వేగం ఎక్కువ, సాంద్రతర యానకంలో వేగం తక్కువ. రంగులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? రంగులు ఏర్పడడానికి కారణం తరంగ దైర్ఘ్యమే. రంగులు ఏర్పడడానికి గల కారణం తరంగ దైర్ఘ్యమే అని తెలపడం అనేది జరిగింది. ఇదంతా కూడా దేనికి సంబంధించిన విషయము? ఏ తరంగ సిద్ధాంతానికి సంబంధించిన విషయము. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం. మరి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త. మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకోసం ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? పదార్థాలపై విద్యుదయస్కాంత కిరణాల ఉద్గారము మరియు శోషణలను వివరించుటకు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏం చెప్తున్నా నేను? పదార్థాలపై విద్యుదయస్కాంత కిరణాల యొక్క శోషణము మరియు ఉద్గారములను వివరించుటకు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. క్వాంటం సిద్ధాంతంని ప్రతిపాదించాడు. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను? దేనికోసం? విద్యుదయస్కాంత కిరణాల శోషణం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఉద్గారం ఏ విధంగా ఉంటుంది అని తెలపడం కోసం మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త క్వాంటం సిద్ధాంతాన్ని ఏం చేశాడు? ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఎస్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఎస్, ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? హెచ్ న్యూ. ఎస్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఎస్, ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? హెచ్ న్యూ. ఎస్, హెచ్ అంటే ఏంటి? ఫ్లాంక్ స్థిరాంకం. ఏ స్థిరాంకం? ఫ్లాంక్ స్థిరాంకం. మరి ఫ్లాంక్ స్థిరాంకం విలువలు ఏంటి? 6.625 into 10 to the power of -27 erg second. -27 erg second. అదేవిధంగా 6.625 into 10 to the power of -34 into joule seconds. ఎస్, ఒకటేమో ఎర్గ్ సెకండ్స్, ఇంకోటి ఏంటి? జౌల్ సెకండ్స్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఈ అంటే ఏంటి? శక్తి. ఈ అంటే శక్తి. న్యూ అంటే ఏంటి? పౌనపున్యం. ఎస్, అంటే శక్తి పెరిగితే పౌనపున్యం ఏమవుతుంది? పెరుగుతుంది. శక్తి తగ్గితే పౌనపున్యం ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఎస్, శక్తి పెరిగితే పౌనపున్యం పెరుగుతుంది, శక్తి తగ్గితే పౌనపున్యం అనేది తగ్గుతుంది. మరి శక్తి పెరిగితే తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది? రివర్స్లో ఉంటుంది ఎప్పుడైనా. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ తీసుకుంటాం. శక్తి పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, శక్తి తగ్గితే తరంగ దైర్ఘ్యం అనేది పెరుగుతుంది. ఈ విషయాలు మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ అండి, బేసిక్.
మరి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో నిల్వ ఉంటుంది? చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. మరి ఈ చిన్న చిన్న ప్యాకెట్లను ఏమంటాం? ఈ చిన్న చిన్న ప్యాకెట్లను క్వాంటా అంటాం. ఏమంటాం? క్వాంటా అంటాం. ఎస్, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. మరి చిన్న చిన్న ప్యాకెట్లను ఏమనాలి? క్వాంటా అనాలి. ఏమనాలి? క్వాంటా అనాలి. ఎస్, ఇది అంతా కూడా ఏ సిద్ధాంతం? మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. ఈ క్వాంటం సిద్ధాంతం డెవలప్ అయిన తర్వాతనే ఫిజిక్స్ అనేది ఎక్కువగా డెవలప్ అయింది. ఇప్పుడున్న ఫిజిక్స్ ఇంతగా డెవలప్ కావడానికి మేజర్ కారణం ఏంటంటే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. అందుకోసమే ఈ క్వాంటం సిద్ధాంతం తర్వాత ఉన్న ఫిజిక్స్ని మనం ఏమంటున్నాం? మోడర్న్ ఫిజిక్స్ అని అంటున్నాం. క్వాంటం సిద్ధాంతం తర్వాత ఉన్న ఫిజిక్స్ని ఏమనాలి? మోడర్న్ ఫిజిక్స్ అనాలి. మోడర్న్ ఫిజిక్స్ అనాలి. ఎస్, మోడర్న్ ఫిజిక్స్ అంటాం. అందుకోసమే మ్యాక్స్ ప్లాంక్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఏమంటాం? ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని అంటాం. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది బేసిక్. ఎవరు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు? మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడుగా చెప్తాం. ఎందుకు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటాం? క్వాంటం సిద్ధాంతం తర్వాత డెవలప్ అయిన ఫిజిక్స్ని ఏమంటాం? ఆధునిక భౌతిక శాస్త్రం అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా కాంతికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతం. ఎస్, ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఈ క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. శక్తి అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది? మెయిన్ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్లని మనం ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. ఈ సిద్ధాంతం దేని గురించి చెప్పింది? పదార్థాలు విద్యుదయస్కాంత కిరణాలను, ఈ విద్యుదయస్కాంత కిరణాలను ఏ విధంగా శోషణం చేసుకుంటున్నాయి, ఏ విధంగా ఉద్గారం చేస్తున్నాయో తెలపడం కోసమే మ్యాక్స్ ప్లాంక్ ఏం చేశాడు? క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏదైనా పదార్థం కానీ తన పైన పడిన విద్యుదయస్కాంత కిరణాలను ఎంత మేరకు శోషణం చేసుకుంటున్నాయి, ఎంత మేరకు ఉద్గారం చేస్తున్నాయి అనేది తెలపడం కోసమే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అదేవిధంగా లాస్ట్ వన్, ఫోర్త్ వన్ is విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఫోర్త్ వన్ విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఎస్, మరి ఈ విద్యుదయస్కాంత సిద్ధాంతంని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మ్యాక్స్వెల్ అనగానే క్రికెటర్ అనుకోవద్దు, ఆయన సైంటిస్ట్. ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త. ఎస్, మరి ఈ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది. విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది. విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్యుదయస్కాంత సిద్ధాంతం ఏ రూపంలో ప్రయాణిస్తుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. మరి ఏ లక్షణాలు కాంతికి ఉంటాయి? విద్యుత్ లక్షణాలు ఉంటాయి మరియు అయస్కాంత లక్షణాలు అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నాం. ఎస్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకేమవుతుంది? కాంతి అనేది ప్రయాణించడం అనేది జరుగుతుంది. తన ప్రయాణంలో అది దేన్ని కలిగి ఉంటుంది? విద్యుత్ మరియు అయస్కాంత లక్షణాలు రెండింటిని కూడా మనకు కలిగి ఉంటుంది. ఎస్,
విద్యుత్ లక్షణాలు ఉంటాయి, అయస్కాంత లక్షణాలు ఉంటాయి. ఏ రూపంలో ప్రయాణిస్తుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ 4 సిద్ధాంతాలు మనకు అతి ముఖ్యమైనవి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం కంపల్సరీ ఈ 4 సిద్ధాంతాలను బేస్ చేసుకొని మేబీ మ్యాథ్ ద ఫాలోయింగ్ రావచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, లేదా ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది అనే విషయాలు గుర్తించడం కోసం క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది. క్లియర్గా అన్నింటిని కూడా క్లియర్గా నోట్ చేసుకొని వీటికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని గమనించకుండా చదవండి. ప్రతి పాయింట్ మీ మైండ్లో పుటప్ అనేది కంపల్సరీగా అవుతుంది.